సో మీరు చెప్పిన పాయింట్ బట్టి నాకు ఇంకొక డౌట్ వచ్చింది సార్. ఏదైతే 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఏదైతే ఈ టైం పీరియడ్ పెట్టుకున్నామో 20 నుంచి 30 వరకు పెద్ద చేంజెస్ ఏమీ ఉండవు అని చెప్పారు. మరి 10 నుంచి 20 వరకు ఏమైనా ఉంటాయా సార్? 10 నుంచి 20కి కొద్దిగా ఎక్కువనే ఉంటుందండి. 10 ఇది హౌసింగ్ లోన్ కాబట్టి కొంచెం హ్యూజ్ అమౌంట్ ఉంటుంది. మినిమం ఒక 50-60 లక్షలు లేనిది ఇల్లు వస్తలేదు కాబట్టి ఒక 20 ఏళ్ళు పెట్టుకోవడమే మంచిదండి. మరి పేయింగ్ కెపాసిటీ ఉంది, ఎన్ఆర్ఐ ఉన్నాడు, వాళ్ళకు ఒక 4 లక్షలు 5 లక్షలు పర్ మంత్ వస్తుంది అంటే దే కెన్ గో ఫర్ 5 years. వీ హ్యావ్ ఆప్షన్. సార్ అప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు ₹1,00,00,000 తీసుకుంటే 3 కోట్లు కట్టాలి ఒక 20 years పీరియడ్ లో. సో ఇప్పుడు 10 years కి మనం 5 years కి మనం క్లోజ్ చేసేస్తాం అనుకుంటే ఎంత వరకు తగ్గొచ్చు? 3 కోట్లు అనేది అది ఒక పాయింట్ మీరు రేజ్ చేసినట్టు అనుకుంటున్నాం. అది ఎప్పుడంటే మనం ఎటువంటి పార్ట్ పేమెంట్ చేయకుండా ఎంచుకున్న టెన్యూర్ మొత్తము ఈఎంఐ కట్టుకుంటూ పోతే డెఫినెట్గా కోటికి మీరు 3 కోట్లు కడతారు. కానీ ఇక్కడ అందరూ అవేర్నెస్ వచ్చింది, అంతవరకు ఎవరు ఉంచుకోరు. పార్ట్ పేమెంట్ చేస్తూ దాన్ని ముందుకు తెచ్చుకుంటారు. ఉన్నదానికి ఏదైనా వచ్చిందంటే అమౌంట్ కట్టేస్తారు, బోనస్ అని ఏదైనా వస్తే కట్టేసుకుంటారు. అక్కడ టెన్యూర్ ముందుకు వచ్చేస్తుంది, ప్లస్ లోన్ కూడా తొందరగా క్లోజ్ అయిపోతుంది. ఇంకోటి మనకు అప్పు అనేది ఎట్లాగో అప్పే కాబట్టి దాన్ని షార్ట్ టర్మ్లో తెచ్చుకొని క్లోజ్ చేసుకోవడం మంచిది. ఇంకో ఇల్లు తీసుకోవచ్చు దానివల్ల. మీరు ఇది ఒక ఓన్ హౌస్ అయిపోయింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో కూడా చాలా వేరియేషన్ ఉంటుంది. 5కి 10కి 20కి 30కి అమౌంట్ను బట్టి టెన్యూర్ని బట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది కాబట్టి మనకు ఎంత తక్కువ పీరియడ్ తీసుకుంటే అంత మంచిదే. కానీ ఇక్కడ పార్ట్ పేమెంట్ ఆప్షన్ మెయిన్ మనకు ఉన్న బ్యూటీ, హౌసింగ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే పార్ట్ పేమెంట్ ఆప్షన్. ఆ పార్ట్ పేమెంట్ మనము దృష్టిలో పెట్టుకొని ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను చేంజ్ చేయలేము, ఎవరు చేంజ్ చేయలేరు.